2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. కర్ణాటకలోని మైసూర్లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించాలంటూ ఓ యువతి వెంటపడుతూ వేధింపులకు గురిచేశాడు. తీరా ప్రేమను అంగీకరించకపోయేసరికి దారుణానికి పాల్పడ్డాడు. తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ యువతిని అడ్డగించిన ప్రేమోన్మాది అభిషేక్ ఆమెపై కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా పొడిచాడు. అనంతరం గొంతు కోసి తాళి కట్టి సెల్ఫీ వీడియో దిగి అందరికీ షేర్ చేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కర్ణాటకలోని పాండవపురానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అదే ప్రాంతానికి చెందిన అభిషేక్ గత కొంతకాలంగా ఆమె వెంట పడుతున్నాడు. నువ్వంటే ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానంటూ చెప్పి తెగ ఇబ్బంది పెట్టాడు. ప్రతిసారి ఆమె అతడిని తీరు మార్చుకోమని హెచ్చరిస్తూనే వస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెబుతూనే ఉంది. కానీ అవేమీ పట్టించుకొని అభిషేక్ మాత్రం నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో మరోసారి తన జోలికి రావద్దంటూ సదరు యువతి అభిషేక్ను గట్టిగా మందలించింది. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గట్టిగా ఆమె కడుపులో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది, స్పృహ లేకుండా పడిపోయింది. అయితే అదేమీ పట్టించుకొని అభిషేక్ ఆమె రక్తపు మడుగులో ఉండగానే తన వెంట తెచ్చుకున్న తాళిని తీసి మెడలో కట్టాడు. ఆపై ఆమెను ఒళ్ళోకి తీసుకొని సెల్ఫీలు తీసుకున్నాడు. ఓవైపు రక్తం కారుతున్నా పట్టించుకోకుండా తన పిచ్చి ఆనందంతో మురిసిపోయాడు. ఇక చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన మహిళ పేరు పూర్ణిమ అని తెలుస్తోంది. ఆమె ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఆ టీచర్ని పూర్ణిమను గత కొంతకాలంగా ఈ అభిషేక్ వెంటాడుతున్నాడు, ప్రేమించమని వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే నేను ఎలాగైనా దక్కించుకుంటానంటూ శపథాలు చేస్తూ వచ్చాడు. ఆ శపథాల నేపథ్యంలోనే అతని ప్రేమ ఉన్మాదంగా మారింది. పూర్ణిమ తనకు దక్కదన ఉన్మాదంతో పూర్ణిమను వెంటాడి కత్తితో పొడిచి ఆపై గొంతు కోసి ఆమె మెడలో తాళి కట్టాడు. ఇదొక రకమైన ఉన్మాద ప్రేమగా చూడాలి. ఇటువంటి ఉన్మాదులని ఎలా వదిలించుకోవాలి మహిళలు? చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం, అనేక సంఘటనలు చూస్తున్నాం. ప్రేమించకపోతే ఆ ప్రేమను ద్వేషంగా మార్చుకుంటారు, ఆ ద్వేషాన్ని పగగా మార్చుకుంటారు, పగలో ఉన్మాదుగా మారిపోతారు. ఉన్మాదంతో ఇలాంటి దారుణ ఉదంతాలకు పాల్పడతారు. కర్ణాటకలో అభిషేక్ చేసిన ఈ ఉన్మాదాన్ని చూస్తే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే ప్రేమించాలన్న ఉద్దేశం ఉంటే, లేకపోతే అభిషేక్ మంచివాడైతే, ప్రయోజకుడైతే, అభిషేక్ని నమ్మగలిగితే ఆ అమ్మాయి ఖచ్చితంగా అతని ప్రేమని యాక్సెప్ట్ చేసేదేమో. అతని ప్రేమలో నిజాయితీ లేకపోవడమో, లేకపోతే అతని ప్రపోజల్లో నిజాయితీ లేకపోవడమో, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్లే పూర్ణిమ అతన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చినట్టుగా తెలుస్తోంది. నిజానికి అభిషేక్ ప్రవర్తన సరిగా లేదని మనం కూడా ఇక్కడ అంచనా వేయవచ్చు. ఎందుకంటే పూర్ణిమ ఒకవేళ అభిషేక్ ప్రవర్తన బాగుంటే ఒప్పుకునేదేమో. అతను ఉన్మాదంగా ప్రవర్తించడం వల్లే మొదటి నుంచి అతన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే పూర్ణిమ ఈ లోకం గురించి తెలిసిన మహిళ, ఒక టీచర్, ఆమె స్కూల్లో పాఠాలు బోధించే టీచర్. అటువంటి టీచర్కి ఒక స్పష్టమైన నాలెడ్జ్ ఉంటుంది మనుషుల పట్ల, వాళ్ళ ప్రవర్తన పట్ల. అభిషేక్ ఇవేమీ పట్టించుకోలేదు. తనకు పూర్ణిమ దక్కుతుందా లేదా, పూర్ణిమ తనకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదనే దుర్మార్గపు ఆలోచన చేశాడు. పూర్ణిమ ప్రాణాల్ని బలి తీసుకోవడానికి వెనకాడలేదు. ఒంటరిగా వెళ్తున్న పూర్ణిమను టార్గెట్ చేసి కత్తితో వచ్చి పూర్ణిమ కడుపులో పొడిచి ఆ తర్వాత రక్తపు మడుగులో కుప్ప కూలిన పూర్ణిమ మెడని గొంతు కోసి ఆ తర్వాత మెడలో తాళి కట్టి తన పైశాచికత్వాన్ని, తన రాక్షసత్వాన్ని నిరూపించుకున్నాడు. ఫోటోలో చూస్తారు, మీరు స్క్రీన్లో చూస్తున్నారు. పూర్ణిమ ఫోటోతో పాటు దుర్మార్గుడు, హంతకుడైన అభిషేక్ ఫోటో కూడా చూస్తున్నారు. ఈ అభిషేకే అన్యాయంగా ఆ పూర్ణిమ ప్రాణాలని బలి తీసుకున్నాడు. ఇటువంటి దుర్మార్గం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆడపిల్లలు ముఖ్యంగా ఇటువంటి వన్ సైడ్ లవర్స్ విషయంలో మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలి. మితిమీరిన ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా పోలీసులకు తెలియజేయాలి, కుటుంబ సభ్యులకు చెప్పాలి.
ఒకవేళ కుటుంబ సభ్యులకు చెబితే తమని ఇంట్లోంచి బయటకు రానివ్వరనో, ఉద్యోగం మాన్పిస్తారనో, కెరియర్ పాడైపోతుందని ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అభిషేక్ లాంటి వన్ సైడ్ ఉన్మాదులని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వారి పట్ల. వాళ్ళ గురించి మీకు ఇష్టం లేకపోతే మరీ వేధింపులు ఎక్కువైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇటువంటి దుర్మార్గుల పీడ ముందుగానే పోతుంది. ఆ తర్వాత కనీసం మీరు స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ పూర్ణిమ తల్లిదండ్రులు బోరున విలపించాల్సిన పరిస్థితి. ఎన్నో ఆశలతో కూతుర్ని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకురాల్ని చేసిన తర్వాత ఒక దుర్మార్గుడి చేతిలో, ఒక ఉన్మాది చేతిలో పూర్ణిమ అన్యాయంగా హత్యకు గురవడం తట్టుకోలేని పరిస్థితి. కర్ణాటకలో దుమారం రేపుతోంది ఇప్పుడు ఈ ఉదంతం. మరి మీరేమంటారు? మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఉన్మాదుల పట్ల? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం, సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని ఫాలో అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కర్ణాటకలోని మైసూర్లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించాలంటూ ఓ యువతి వెంటపడుతూ వేధింపులకు గురి చేశాడు. తీరా ప్రేమను అంగీకరించకపోయేసరికి దారుణానికి పాల్పడ్డాడు. తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ యువతిని అడ్డగించిన ప్రేమోన్మాది అభిషేక్ ఆమెపై కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా పొడిచాడు. అనంతరం గొంతు కోసి తాళి కట్టి సెల్ఫీ వీడియో దిగి అందరికీ షేర్ చేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కర్ణాటకలోని పాండవపురానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అదే ప్రాంతానికి చెందిన అభిషేక్ గత కొంతకాలంగా ఆమె వెంట పడుతున్నాడు. నువ్వంటే ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానంటూ చెప్పి తెగ ఇబ్బంది పెట్టాడు. ప్రతిసారి ఆమె అతడిని తీరు మార్చుకోమని హెచ్చరిస్తూనే వస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెబుతూనే ఉంది. కానీ అవేమీ పట్టించుకొని అభిషేక్ మాత్రం నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో మరోసారి తన జోలికి రావద్దంటూ సదరు యువతి అభిషేక్ను గట్టిగా మందలించింది. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గట్టిగా ఆమె కడుపులో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది, స్పృహ లేకుండా పడిపోయింది. అయితే అదేమీ పట్టించుకొని అభిషేక్ ఆమె రక్తపు మడుగులో ఉండగానే తన వెంట తెచ్చుకున్న తాళిని తీసి మెడలో కట్టాడు. ఆపై ఆమెను ఒళ్ళోకి తీసుకొని సెల్ఫీలు తీసుకున్నాడు. ఓవైపు రక్తం కారుతున్నా పట్టించుకోకుండా తన పిచ్చి ఆనందంతో మురిసిపోయాడు. ఇక చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన మహిళ పేరు పూర్ణిమ అని తెలుస్తోంది. ఆమె ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఆ టీచర్ని పూర్ణిమను గత కొంతకాలంగా ఈ అభిషేక్ వెంటాడుతున్నాడు, ప్రేమించమని వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే నేను ఎలాగైనా దక్కించుకుంటానంటూ శపథాలు చేస్తూ వచ్చాడు. ఆ శపథాల నేపథ్యంలోనే అతని ప్రేమ ఉన్మాదంగా మారింది. పూర్ణిమ తనకు దక్కదన ఉన్మాదంతో పూర్ణిమను వెంటాడి కత్తితో పొడిచి ఆపై గొంతు కోసి ఆమె మెడలో తాళి కట్టాడు. ఇదొక రకమైన ఉన్మాద ప్రేమగా చూడాలి. ఇటువంటి ఉన్మాదులని ఎలా వదిలించుకోవాలి మహిళలు? చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం, అనేక సంఘటనలు చూస్తున్నాం. ప్రేమించకపోతే ఆ ప్రేమను ద్వేషంగా మార్చుకుంటారు, ఆ ద్వేషాన్ని పగగా మార్చుకుంటారు, పగలో ఉన్మాదుగా మారిపోతారు. ఉన్మాదంతో ఇలాంటి దారుణ ఉదంతాలకు పాల్పడతారు. కర్ణాటకలో అభిషేక్ చేసిన ఈ ఉన్మాదాన్ని చూస్తే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే ప్రేమించాలన్న ఉద్దేశం ఉంటే, లేకపోతే అభిషేక్ మంచివాడైతే, ప్రయోజకుడైతే, అభిషేక్ని నమ్మగలిగితే ఆ అమ్మాయి ఖచ్చితంగా అతని ప్రేమని యాక్సెప్ట్ చేసేదేమో. అతని ప్రేమలో నిజాయితీ లేకపోవడమో, లేకపోతే అతని ప్రపోజల్లో నిజాయితీ లేకపోవడమో, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్లే పూర్ణిమ అతన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చినట్టుగా తెలుస్తోంది. నిజానికి అభిషేక్ ప్రవర్తన సరిగా లేదని మనం కూడా ఇక్కడ అంచనా వేయవచ్చు. ఎందుకంటే పూర్ణిమ ఒకవేళ అభిషేక్ ప్రవర్తన బాగుంటే ఒప్పుకునేదేమో.
అతను ఉన్మాదంగా ప్రవర్తించడం వల్లే మొదటి నుంచి అతన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే పూర్ణిమ ఈ లోకం గురించి తెలిసిన మహిళ, ఒక టీచర్, ఆమె స్కూల్లో పాఠాలు బోధించే టీచర్. అటువంటి టీచర్కి ఒక స్పష్టమైన నాలెడ్జ్ ఉంటుంది మనుషుల పట్ల, వాళ్ళ ప్రవర్తన పట్ల. అభిషేక్ ఇవేమీ పట్టించుకోలేదు. తనకు పూర్ణిమ దక్కుతుందా లేదా, పూర్ణిమ దక్కకపోతే, తనకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదనే దుర్మార్గపు ఆలోచన చేశాడు. పూర్ణిమ ప్రాణాల్ని బలి తీసుకోవడానికి వెనకాడలేదు. ఒంటరిగా వెళ్తున్న పూర్ణిమను టార్గెట్ చేసి కత్తితో వచ్చి పూర్ణిమ కడుపులో పొడిచి, ఆ తర్వాత రక్తపు మడుగులో కుప్ప కూలిన పూర్ణిమ మెడని గొంతు కోసి, ఆ తర్వాత మెడలో తాలి కట్టి తన పైశాచికత్వాన్ని, తన రాక్షసత్వాన్ని నిరూపించుకున్నాడు. ఫోటోలో చూస్తారు, మీరు స్క్రీన్లో చూస్తున్నారు పూర్ణిమ ఫోటోతో పాటు దుర్మార్గుడు హంతకుడైన అభిషేక్ ఫోటో కూడా చూస్తున్నారు. ఈ అభిషేకే అన్యాయంగా ఆ పూర్ణిమ ప్రాణాలని బలి తీసుకున్నాడు. ఇటువంటి దుర్మార్గం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆడపిల్లలు ముఖ్యంగా ఇటువంటి వన్ సైడ్ లవర్స్ విషయంలో మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలి. మితిమీరిన ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా పోలీసులకు తెలియజేయాలి, కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఒకవేళ కుటుంబ సభ్యులకు చెబితే తమని ఇంట్లోంచి బయటకు రానివ్వరనో, ఉద్యోగం మాన్పిస్తారనో, కెరియర్ పాడైపోతుందని ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అభిషేక్ లాంటి వన్ సైడ్ ఉన్మాదులని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వారి పట్ల. వాళ్ళ గురించి మీకు ఇష్టం లేకపోతే, మరీ వేధింపులు ఎక్కువైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇటువంటి దుర్మార్గుల పీడ ముందుగానే పోతుంది. ఆ తర్వాత కనీసం మీరు స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ పూర్ణిమ తల్లిదండ్రులు బోరున విలపించాల్సిన పరిస్థితి. ఎన్నో ఆశలతో కూతుర్ని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకురాల్ని చేసిన తర్వాత ఒక దుర్మార్గుడి చేతిలో, ఒక ఉన్మాది చేతిలో పూర్ణిమ అన్యాయంగా హత్యకు గురవడం తట్టుకోలేని పరిస్థితి. కర్ణాటకలో దుమారం రేపుతోంది ఇప్పుడు ఈ ఉదంతం. మరి మీరేమంటారు? మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఉన్మాదుల పట్ల? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం, సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని ఫాలో అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.